హాయ్ హలో వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ డిబేట్ ఐపీఎల్ డైలీ. ఇవాళ రెండు మ్యాచ్లు ఉన్నాయి. ఇవాళ ముఖ్యంగా ముంబై వర్సెస్ ఢిల్లీ, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్, చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి మ్యాచ్. ముంబై ఆల్రెడీ ఇప్పటికే ఓ మ్యాచ్ గెలిచి ఉంది. ఫస్ట్ మ్యాచ్ చాలా అద్భుతంగా ఆడారు రికెల్టన్ అండ్ రోహిత్. అట్లాగే నెక్స్ట్ మ్యాచ్ కనుక తీసుకుంటే జీటీ వర్సెస్ ఆర్ఆర్. గుజరాత్ టైటాన్స్ ఒక మ్యాచ్ ఓడిపోయింది, కానీ ఆర్ఆర్ మాత్రం చెన్నై మీద ఒక మ్యాచ్ గెలిచింది. ఈ రెండు మ్యాచ్లు ఇవాళ ఉన్నాయి. ఒక మ్యాచ్ ప్రధానంగా ఫస్ట్ మ్యాచ్ 3:30కి స్టార్ట్ కాబోతుంది ఇవాళ మరికొద్ది సేపట్లో. ఇంకో మ్యాచ్ ఈవినింగ్ 7:30కి ఉంటుంది. అట్లాగే ఆదివారం కూడా రెండు మ్యాచ్లు ఉంటాయి. అంటే ప్రతి సాటర్డే సండే టూ మ్యాచెస్ చొప్పున అలాట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఇవాళ మ్యాచెస్ రెండింటి మీద మనం విశ్లేషణ తీసుకుందాం, ఎలా జరగబోతుంది ఏంటి అనేది. మనతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎంపైర్, అట్ ద సేమ్ టైం క్రికెట్ అనలిస్ట్ రాంప్రసాద్ గారు మనతో ఉన్నారు. హాయ్ రాంప్రసాద్ గారు. నమస్తే. ఎట్లా ఉన్నాయి ఇవాళ మ్యాచ్లు చూస్తే? ఏమనిపిస్తుంది మీకు? ఫస్ట్ మ్యాచ్ 3 గంటలకి టాస్ అయిపోయింది, 3:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ముంబై వర్సెస్ ఢిల్లీ, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ముంబై ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలిచింది, మంచి ఊపులో ఉంది. అటు రికెల్టన్ కానీ రోహిత్ శర్మ లాస్ట్ టైం అద్భుతంగా ఆడారు. అటు బౌలింగ్లో కూడా మంచి వనరులు ఉన్నాయి వాళ్ళకి. ముఖ్యంగా బుమ్రా, అతను ఒక మ్యాచ్ విన్నర్. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో ఆడలేడేమో అనే ఒక విషయం మనకి ఇప్పుడిప్పుడే తెలిసింది. సో హార్దిక్ పాండ్యా ఆడకపోతే మరి ఎవరిని పెట్టుకుంటారు? ఎందుకంటే అతను బౌలింగ్ బ్యాటింగ్లో రెండింటిలో కూడా తన అద్భుతమైన విన్యాసాలను చూపిస్తుంటాడు. మ్యాచ్ని మలుపు తిప్పగల బ్యాటింగ్ అతనిలో ఉంది, బౌలింగ్లో కీలకమైన బౌలింగ్ చేస్తుంటాడు. సో అంటే ముఖ్యంగా అటు ముంబైని ముందుగా నడిపించేది రోహిత్ శర్మ, రికెల్టన్. అలాగే బ్యాటింగ్ లోపల మీకు సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. సో మరి ఈ మ్యాచ్లో ఎవరు తీసుకుంటారు, హార్దిక్ పాండ్యాని ఎవరు రిప్లేస్ చేస్తారని చాలా కీలకం. బట్ మ్యాచ్ మాత్రం కొద్దిగా డెఫినెట్గా ఇది ఇరు జట్లకు చాలా కీలకమైన మ్యాచ్, ముఖ్యంగా డీసీకి. ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది డీసీకి మ్యాచ్ ఇది. సో డీసీ అంటే ముఖ్యంగా డీసీతో పోలిస్తే ముంబై డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉంది. సో వాళ్ళు హార్దిక్ పాండ్యా ఆడకపోతే విల్ జాక్స్ టీంలో ఉన్నాడు. మరి విల్ జాక్స్ ఈ మ్యాచ్కి అందుబాటులో ఉన్నాడు లేదో ఇంతవరకు కన్ఫర్మేషన్ లేదు. అట్ ద సేమ్ టైం అతను కనుక డొమెస్టిక్ ప్లేయర్ని తీసుకోవాలి. మరి ఏం చేస్తారనేది తెలియదు. విల్ జాక్స్ని తీసుకుంటారా లేకపోతే శాంట్నర్ కూడా ఉన్నాడు. శాంట్నర్ డెఫినెట్ గా జాయిన్ అవుతాడు. శాంట్నర్ ఉన్నాడు. శాంట్నర్ మార్కండే లాస్ట్ మ్యాచ్ లో కూడా అంత పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలే కనుక డెఫినెట్ గా శాంట్నర్ విల్ కమ్ బ్యాక్. అట్లాగే నామన్ధీర్ కూడా మంచి ప్లేయర్ యాక్చువల్గా. మరి ఏం చేస్తారనేది తెలియదు, చూడాల్సింది. సో బ్యాటింగ్ కనుక చూస్తే కంపేర్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు డీసీతో కంపేర్ చేస్తే? బ్యాటింగ్ లోపల చూస్తే డెఫినెట్గా వరల్డ్ క్లాస్ బ్యాటర్ రోహిత్ శర్మ ఉన్నాడు. రికెల్టన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈవెన్ ముఖ్యంగా క్లింటన్ డికాక్ని పక్కకు పెట్టి రికెల్టన్ తీసుకోవడం అంటే అర్థం చేసుకోవచ్చు రికెల్టన్ ఎంత పెద్ద బ్యాటరో. లాస్ట్ టైం చాలా అలవోకగా 6 బౌండరీలు సాధించారు. సో దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ముఖ్యంగా రికెల్టన్ పర్ఫార్మెన్స్. అలాగే రోహిత్ శర్మ ఏంటంటే చాలా తక్కువ డిస్ట్రాయింగ్ చేస్తాడు. తక్కువ బాల్స్లోనే ఎక్కువ రన్స్ చేస్తూ అటు బౌలర్ల మీద ఒత్తిడి పెంచుతాడు, బౌలర్ల లయన్ దెబ్బతీస్తాడు. సో దానివల్ల మిగతా వచ్చే ప్లేయర్లకి చాలా ఒక ప్లాట్ఫామ్ వేసిపోతాడు, చాలా ఈజీగా ఉంటుంది, సులువుగా. అలాంటి ప్లేయర్ ఉండగా అలాగే 20 ఓవర్స్ మ్యాచ్ 120 బాల్స్, ముఖ్యంగా 30-20 బాల్స్ రోహిత్ శర్మ ఆడాడంటే డెఫినెట్గా 60-70 ఆడ్ రన్స్ చేస్తాడు. అలాగే రికెల్టన్ ఉన్నాడు, అలాగే సూర్యకుమార్ యాదవ్, అలాగే హార్దిక్ పాండ్యా ఈరోజు మేబీ ఆడకపోవచ్చు. అలాగే వాళ్ళ దగ్గర మంచి వనరులు ఉన్నాయి. అలాగే గజన్ ఫర్ బౌలింగ్ ఒక విషయంగా చూస్తే అటు బౌలింగ్లో కూడా మంచి వనరులు ఉన్నాయి. అలాగే అటు కార్బన్ బాష్, అలాగే ట్రెంట్ బౌలింగ్ అద్భుతమైన బౌలింగ్. అంటే బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం అద్భుతంగా ఉంది, సరిపోతారు. అంటే ఏ జట్టునైనా ముఖ్యంగా ఒక విధంగా చూస్తే ముంబై, రెండోటి అటు మనకు పంజాబ్, ఈ రెండు కూడా ఇప్పుడున్న జట్ల లోపల చాలా అంటే ముఖ్యంగా ఈ రెండు కూడా ముందులోనే క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది క్వాలిఫై లోపల. అంటే బాష్ కూడా ఉన్నాడు యాక్చువల్గా మరి ముంబై టీంలో. బాష్ చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేసింది. మనం లాస్ట్ సిరీస్లో మనం చూసాం, సౌత్ ఆఫ్రికన్ సిరీస్లో చూసాం, చాలా అద్భుతంగా ఆడాడు అతను కూడా దాంట్లో అవకాశం ఉంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే మేబీ ఒక ప్లేయర్ని తీసేసి మరి భాషను కూడా తీసుకోవచ్చు. బట్ బ్యాటింగ్ వాళ్ళకు ఒక మార్పు ఏదైనా ఉంటే ఒక హార్దిక్ పాండ్యా, అలాగే ఎవరైనా ఒకరిని తప్పించేసి శాంట్నర్ కంపల్సరీ టీంలో ఉంటాడు.
సో మన ప్లేయింగ్ 11 చూస్తే మనకు ఒకటి రెండు మార్పులు జరగవచ్చు. బట్ లాస్ట్ 2 days నుంచి మన హార్దిక్ పాండ్యా ప్రాక్టీస్లో మరి రానట్టుగా మనకు తెలిసింది. సో హార్దిక్ పాండ్యా ఏమైనా గాయం కారణంగానో ఏ విధంగానో మన అందుబాటులో లేకపోతే మాత్రం రీప్లేస్మెంట్ వాళ్ళకు ఉన్నాయి, చాలా రీప్లేస్మెంట్ ఉన్నాయి. బట్ బాంబే ముఖ్యంగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ బ్యాటింగ్ మీద ఎంత ఆధారపడి ఉందో అతను లేకుండా కూడా రీప్లేస్మెంట్ కూడా అంత చక్కగా ఉంది. శార్దుల్ ఠాకూర్ ఎట్టగా ఉండనే ఉన్నాడు. ఎస్, శార్దుల్ ఠాకూర్ బట్ బౌలింగ్ లో చాలా కీలకం. లాస్ట్ మ్యాచ్ లో 36 runs ఇచ్చి 3 wickets తీసుకున్నాడు. బట్ 3 wickets చాలా ఇంపార్టెంట్. T20 ఫార్మాట్ లోపల ముఖ్యంగా రన్స్ ఇవ్వడం, మేబీ ఓవర్కి 10 ఇచ్చినా కానీ 3 wickets తీసాడంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బౌలింగ్ హార్దిక్ అటు మనకు శార్దుల్ ఠాకూర్. సో హార్దిక్ పాండ్యా లేకున్నా ఆ ప్రభావం కనిపించలేదు. సో ఇంకోటి శార్దుల్ బ్యాట్ తోటి కూడా అటు చాలా కీలకమైన పరుగులు సాధించగలిగే సత్తా ఉన్న ప్లేయర్. బట్ మళ్ళీ అతను వస్తూ పోతూ అటు మెరిపిస్తూనే ఉంటాడు. సో అటు ఇండియన్ టీంలో కూడా ఒకసారి టచ్ చేస్తూనే ఉంటాడు. టెస్ట్లు, వన్డేలు, T20 అన్నీ ఆడాడు. ఆడిన తర్వాత మరొకసారి కనుమరుగైనాడు. కొంత మళ్ళీ ఈ ఐపీఎల్ ద్వారా మళ్ళీ మరి భవిష్యత్తులో మరి ఆల్రౌండర్గా కీలక పాత్ర పోషిస్తాడో చూడాలి. సో లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే బౌలింగ్లో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ముంబైలో ఒక శాంతర్ కంపల్సరీ రిప్లేస్మెంట్ అవుతాడు. సో హార్దిక్ పాండ్యాకి ఎవరు రిప్లేస్మెంట్ అనేది ఇప్పటివరకు మనకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడే మనకు విషయం తెలిసింది. సో హార్దిక్ పాండ్యా డెఫినెట్గా ఆల్రౌండర్, అలాంటి కీలక పాత్ర పోషించగలిగే ఆ ఆల్రౌండర్స్ మరి చూడాలి. సో మరి ఇంకోటి ఏంటంటే అతను డొమెస్టిక్ ప్లేయర్ అయి ఉండాలి. హార్దిక్ ఈజ్ డొమెస్టిక్ ప్లేయర్. సో శాంతర్ ఒక ప్లేయర్ని రీప్లేస్ చేయాలి, ఒక ఫారిన్ ప్లేయర్ని రీప్లేస్ చేయాలి. అలాగే మేబీ హార్దిక్ పాండ్యాను డొమెస్టిక్ ప్లేయర్ రీప్లేస్ చేయాలి. ఇది కొంచెం కీలక అంశమే. సో సడన్గా హార్దిక్ లేకపోతే అలాగే బ్యాటింగ్లో చాలా కీలకమైన పరుగులు సాధిస్తాడు. ఈవెన్ సెకండ్ డౌన్, థర్డ్ డౌన్లో కూడా రావచ్చు. అతను వికెట్ త్వరగా పడిపోతే, లేకపోతే లాస్ట్ తక్కువ బాల్ ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యాని పంపించి ఎక్కువగా పరుగులు సాధించే అవకాశం ముంబైకి ఉండేది. బట్ రిప్లేస్మెంట్ ఎవరు అనేది మాత్రం మనకు ప్లేయింగ్ 11 వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. మీరు డీసీని తీసుకుంటే ఒకసారి కేఎల్ రాహుల్ చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్, నో డౌట్. బట్ అట్ ద సేమ్ టైం మిగిలినటువంటి వాళ్ళని సరిగ్గా వినియోగించుకుంటున్నారా అనిపిస్తుంది. కరుణ్ నాయర్ ఉన్నాడు, అట్లాగే మిల్లర్ ఉన్నాడు, అట్లాగే బెన్ డకెట్ ఉన్నాడు. సో మంచి ప్లేయర్సే ఉన్నారు డీసీలో. యాక్చువల్గా నిశంక ఉన్నాడు, పాతం నిశంక ఉన్నాడు. వీళ్ళందరూ చాలా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది ఢిల్లీతో యాక్చువల్గా. కాబట్టి అంటే ముంబైకి నిజంగా అంటే ఈ బ్యాటింగ్ లైనప్తో పోటీ ఇచ్చేటటువంటి కంపారిజన్ మనం చూసుకోవచ్చా? ముంబైలో బౌలింగ్ బాగుంది. సో వీళ్ళు ఎటువంటి బ్యాటింగ్ లైనప్ ఉన్నా, ముఖ్యంగా ముంబై బ్యాటింగ్ అలాగే బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఆల్రౌండర్తో చాలా చక్కగా ఉంది. ఇప్పుడు శాంటర్ రాకతో ఇంకా అటు బ్యాటింగ్, బౌలింగ్ రెండు కూడా బలోపేతం అయిపోతాయి. సో అలాగే చూస్తే పతున్ నిశంక అటు మంచి డీసీలో అటు ఓపెనర్ కావచ్చు. బట్ శ్రీలంక ఒక సంచి సాధించాడు వరల్డ్ కప్ లోపల. ఆ తర్వాత ఫెయిల్యూర్స్. మరి ఇప్పుడు ఐపీఎల్లో ఎలా కుదురుకుంటాడనేది చాలా కీలక అంశం. అలాగే చెమీదా కూడా మనకి ఇప్పుడు మన ఢిల్లీ జట్లో ఉన్నాడు, జేమిసన్ ఉన్నాడు, డేవిడ్ మిల్లర్ చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. చివరిలో మరి పరుగులు సాధించడానికి లోయర్ ఆర్డర్ లోపల కాకుండా అటు మిడిల్ ఆర్డర్ నుంచి అటు ఎప్పుడైనా రావచ్చు. అటు మేబీ 1 down 2 down కూడా రావచ్చు. బట్ కీలకమైన పరుగులు సాధించాడు డేవిడ్ మిల్లర్. అలాగే కరుణ్ నాయర్ మీరు చెప్పారు, బట్ కరుణ్ నాయర్ని ఎప్పుడు ఉపయోగించుకుంటారని తెలియదు. ఎందుకంటే కరుణ్ నాయర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ డొమెస్టిక్ లోపల అద్భుతంగా రాణించాడు. T20లో కానీ వన్డేలో కానీ చాలా చక్కగా, వైట్ బాల్ కూడా చాలా ఎక్కువగా పరుగులు సాధించాడు కరుణ్ నాయర్. మరి కరుణ్ నాయర్కి అవకాశం ఇస్తారా లేదా అని చూడాలి. మరి మొదటి మ్యాచ్లో అయితే అవకాశం లభించలేదు. సో ఢిల్లీ టీం ముఖ్యంగా కేఎల్ రాహుల్ అటు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్, అతను కూడా చాలా అంటే ఇప్పుడు ఢిల్లీ లోపల ఓపెనింగ్ పాత్ర మారిపోయింది. నితీష్ రాణాను నిశంక ఓపెన్ చేశారు. సో బట్ నితీష్ రాణా మీద నాకు అంతగా అంటే మంచి అభిప్రాయం, అంటే ముఖ్యంగా పాజిటివ్ అభిప్రాయం లేదు నితీష్ రాణా మీద. ఎందుకంటే అతను 1 down 2 down అట్లా కుదురుకునే ప్లేయర్. బట్ ఓపెనింగ్లో మనం లాస్ట్ మ్యాచ్లో కూడా తడబడ్డాడు, అంత గొప్పగా రాణించలేదు. సో ఈ మ్యాచ్లో కూడా అతని మీద నాకు డెఫినెట్గా ఇన్కన్సిస్టెన్సీ కూడా. ఇంకొకటి ఏంటంటే సమీర్ రిజ్వీ లాస్ట్ మ్యాచ్ లోపల అద్భుతంగా రాణించి మరి మ్యాచ్ గెలిపించాడు. చాలా కీలకమైన మ్యాచ్ గెలిపించాడు. మరి అతను ఈరోజు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడా లేకపోతే పూర్తి ప్లేయర్గా ఆడతాడా అనేది మనకు మ్యాచ్ స్టార్ట్ అయితే మాత్రమే తెలియదు. ఓకే, బౌలింగ్ విభాగం చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ముఖేష్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు లాస్ట్ టైము. తన రెప్యుటేషన్ అతను కాపాడుకున్నాడు ఓ మంచి బౌలర్గా లాస్ట్ మ్యాచ్లో కూడా. ఇవాళ ముఖేష్ ఇంపాక్ట్ ఎంతవరకు ముంబై మీద ఉండే అవకాశం ఉంది? ముఖేష్ కూడా అతను కన్సిస్టెన్సీగా మనకు ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ చేసినట్టుగా మనకు అనిపించలేదు. సో ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ అలాగే స్పిన్నర్స్ చాలా కీలకం. లాస్ట్ మ్యాచ్ లోపల కూడా మనం చూసాం స్పిన్నర్ చాలా కీలకంగా బౌలింగ్. అక్షర్ పటేల్ అగేన్స్ట్ రోహిత్ శర్మ మంచి రికార్డు ఉంది. అక్షర్ పటేల్ more than 70 స్ట్రైక్ రేట్తో కూడా మన రోహిత్ శర్మ ఆడలేదు. సో అదొకటి. అక్షర్ పటేల్ డెఫినెట్గా మొదటి అంటే
పవర్ ప్లేనే బౌలింగ్ చేస్తాడన్నది మాత్రం ఖచ్చితంగా మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే రికార్డ్స్ కూడా అదే చెప్తున్నాయి. రోహిత్ శర్మ ఇస్ నాట్ వెరీ గుడ్ అగైన్స్ట్ అక్షర్ పటేల్. సో అట్లా అదే కనుక అనుకుంటే ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఒకవేళ ఓపెనింగ్ రోహిత్ శర్మకి స్పిన్నర్తో వేయించాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్షర్ పటేల్ వేస్తాడు పక్కా. అటు పవర్ ప్లే లోపట్నే అక్షర్ పటేల్ వేసే అవకాశం ఉంది. అటు ఎందుకంటే అటు లెఫ్ట్ హ్యాండర్స్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తాడు. అలాగే రోహిత్ శర్మ మీద అగైన్స్ట్ మంచి రికార్డు ఉంది అక్షర్ పటేల్కి. సో ఏ విధంగా చేసినా అక్షర్ పటేల్ చాలా కీలకంగా కాబోతున్నాడు. అలాగే కుల్దీప్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ లో కూడా 2 వికెట్లు సాధించాడు. సో అటు నటరాజన్ ఉన్నాడు ముందు అన్నిటికంటే ముఖ్యంగా మనం మాట్లాడుకున్నాం, మనం మిస్ అయింది ఎంగిడి గురించి. అతను వరల్డ్ కప్ లో 7 మ్యాచెస్ లో కూడా 12 వికెట్ తీశాడు. సో హీ వాజ్ ఇన్ వండర్ఫుల్ ఫామ్. అంటే ఇండియాలో ఆడాడు, అంతకుముందు కూడా మన ఇండియాలో ముఖ్యంగా అంటే మీరు గమనించినట్టయితే ఫాస్ట్ యాక్షన్ తో స్లో బాల్స్ వేయడంలో అతను చాలా ఎక్స్పర్టైజ్ సాధించాడు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. పూరన్ అవుట్ చేసిన బాల్ స్లో డెలివరీ, అది వన్ ఆఫ్ ద బెస్ట్ బాల్స్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ అయ్యే అవకాశం ఉంది. అంత అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హీ కుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఆ బాల్ ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్. అంటే గొప్పదనం ఏంటంటే మరి నితీష్ కుమార్ రెడ్డి కూడా లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాం. అతను కూడా మరి ఇప్పుడు ఈ రోజు మనకి పేపర్లో చూసాం, మనం వార్తల్లో చూసాం. ఏంటంటే తనకు అంటే ఒక లాస్ట్ 1 వీక్ అతను ఒక శిక్షణ పొందుతున్నాడు. సో అంటే బౌలింగ్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఖచ్చితత్వాన్ని ప్రదర్శించడం అంత ఇంపార్టెంట్. అలాగే బ్యాటర్స్ రీడ్ చేయడం, అలాగే పిచ్ పూర్తిగా బ్యాటింగ్ సహకరిస్తున్నప్పుడు ఆ విధమైన వేరియేషన్స్ వేయడం, బ్యాటర్ను బోల్తా కొట్టించే బౌలింగ్ చేయడం అనేది చాలా కీలకం. అలానే రాణించాడు కూడా. ఈవెన్ మీకు వెస్టిండీస్ ఒకప్పుడు ఆ వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్స్ ఉన్నటువంటి కండిషన్స్లో కూడా యాండీ రాబర్ట్స్ కానీ, జియో కానీ, మైకెల్ హోల్డింగ్ కానీ వీళ్ళందరూ వరల్డ్ ఫాస్ట్ ఉన్న వాళ్ళే ఒక టైంలో. కానీ గ్రాడ్యువల్లీ దే హ్యావ్ కంట్రోల్డ్ దేర్ ఫాస్ట్ అండ్ వాళ్ళు టెక్నిక్నే ఎక్కువ బేస్ చేసుకుని వేశారు. తర్వాత ఒక మాల్కమ్ మార్షల్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు అంత ఫాస్ట్ వేసేవాళ్ళు కాదు నిజానికి. సో అట్లాంటిది ఇప్పుడు ఆ అడాప్షన్ ఎంగిడి చాలా అద్భుతంగా చేసుకున్నాడు డెఫినెట్గా, దర్ ఇస్ నో డౌట్. కాబట్టి ఎంగిడి ఇంపాక్ట్ బాగా తీవ్రంగా ముంబై మీద పడే అవకాశం ఉంది. అంటే ఒకవేళ రోహిత్ శర్మ చాలా అనుభవజ్ఞుడైనటువంటి బ్యాట్స్మన్, అట్ ద సేమ్ టైం ఇటువంటి మ్యాచ్ని సిరీస్ని చాలా చూసినవాడు కాబట్టి అతను కొంతవరకు దాన్ని తట్టుకునే అవకాశం ఉంది. కానీ బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫేస్ ఎంగిడి అనుకుంటున్నాను. డెఫినెట్గా మీరు అన్నట్టు ఇప్పుడు బ్యాటర్స్ను బ్యాటర్స్కి ఒకటే బాల్, అలాగే బౌలర్స్కి చాలా ఎక్కువ బాల్ ఉంటాయి. అంటే దాదాపు 24 బాల్స్ లీగల్ 24 బాల్స్ లోపల మన బ్యాటర్స్ అంటే ముఖ్యంగా ఆల్అవుట్ కూడా చేయొచ్చు. ఒక బౌలర్ తలుచుకుంటే 10 వికెట్లు కూడా తీయచ్చు. సో అందుకని బ్యాటర్స్కి ఒకటే బాల్ కనుక బ్యాటర్స్ ఒక తప్పిదం చేయకుండా ఆడాలి. సో నార్మల్గా క్రికెట్ ఈజ్ ఎ బ్యాటర్స్ గేమ్, మీకు తెలుసు. సో ఇక్కడ రోహిత్ శర్మ ఎంగిడిని ఆడేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఆడతాడన్న ఎలాంటి సందేహం లేదు. అలాగే అక్షర్ పటేల్ అగేన్స్ట్ మనకి రోహిత్ శర్మ మంచి రికార్డు ఉంది. అలాగే రికిల్టన్ మీద కూడా మంచి రికార్డు ఉంది అక్షర్ పటేల్కి. అలాగే కుల్దీప్ యాదవ్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు, మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. అలాగే ఎంగిడి అదనంగా మరి రావడం. సో ఇవన్నిటి కూడా చూస్తుంటే డెఫినెట్గా ముఖేష్ కుమార్, వాట్ యూ హ్యావ్ సెడ్, ముఖేష్ కుమార్ కూడా అతను కీలకమైన యార్కర్స్ వేస్తుంటాడు, లాస్ట్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటాడు. సో ఇక్కడ కూడా చూసినా అంటే 4 బౌలర్లు మంచిగా ఉన్నారు ఢిల్లీకి. సో మరి ఇక్కడ బ్యాటింగ్ విషయానికి వస్తే ఇక్కడ ముంబై ముందు జట్లో ఉంది. రోహిత్ శర్మ, రికిల్టన్, అలాగే సూర్యకుమార్ యాదవ్, ఆర్తే, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ కూడా అంటే బ్యాటింగ్ లో కూడా మంచి. లాస్ట్ మ్యాచ్ నమన్దీర్కి ఇంకా అవకాశం కూడా రాలేదు, తక్కువ. బట్ డెఫినెట్లీ హీ విల్ బి టెస్టెడ్, అతను ఆడిస్తారు కూడా. ఎందుకంటే ఒక బ్యాటర్స్కి 1-2 మ్యాచెస్ అలా ఇవ్వడం అనేది అది ఖచ్చితమైన నిర్ణయం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క బ్యాటర్కి మినిమం ఒక 2-3 మ్యాచ్లు ఆడే అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాతనే అతను టెస్ట్ చేసిన తర్వాత అతను ఫెయిల్ అయితే అప్పుడు అతనికి మేబీ అతను పక్కకు పెట్టి ఇంకొక రిప్లేస్మెంట్ చేయొచ్చు. మీకు తిలక్ వర్మ దాకా చాలా సాలిడ్గా ఉందండి బ్యాటింగ్. సరిపోతుంది, 5 మెంబర్స్ T20లో సరిపోతారు మనకు. అవును. సో కాబట్టి మ్యాచ్ కొంచెం పోటాపోటీగా సాగే డెఫినెట్గా అవకాశం ఉంది. మీరు అన్నట్టు ఒక బ్యాటింగ్కి బౌలింగ్కి, అటు ఢిల్లీ బౌలింగ్కి అలా ముంబై బ్యాటింగ్కి. అలా అని ముంబై బౌలింగ్ లేదని కాదు, ముంబై కూడా బౌలింగ్ ఉంది. బట్ మెయిన్ స్ట్రీమ్ ఏంటంటే ముంబైది బ్యాటింగ్. డెఫినెట్గా ఢిల్లీ వికెట్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఢిల్లీ వికెట్ డెఫినెట్గా ఫ్లాట్ వికెట్ ఉంటుంది. బట్ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అంటే మేబీ మెరుపులతో మేబీ కొద్దిగా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. బట్ మ్యాచ్ అయితే పూర్తిగా సాగే అవకాశం ఉంది, రిజల్ట్ అయితే వస్తుంది. అంటే ఒకవేళ వర్షం కనుక వచ్చినట్టయితే వస్తుంది ఖచ్చితంగా అనుకుంటే టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకోవడం బెస్ట్, బౌలింగ్ తీసుకోవడం బెస్ట్? సో డెఫినెట్గా ఏ టీం అయినా టాస్ గెలిస్తే మాత్రం మొదటగా బౌలింగ్ చేస్తుంది, చేజింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పటివరకు మనకు అయిన 7 మ్యాచ్ లోపల ఒక కోల్కతా తప్పితే మిగతా అన్ని మ్యాచ్లు కూడా బ్యాటింగ్ చేజింగ్ చేసే గెలిచిన రికార్డు ఉంది. సో అలాగే ఇంకోటి ఏంటంటే మ్యాచ్ రికార్డ్స్ ఒకటే కాకుండా అనుకూలమైన కూడా అటు చేజింగే. ఏ జట్టు కూడా చేజింగ్ భయపడట్లేదు. ఒక 2-3 సెట్ అయిపోతే సరిపోతే ఆటోమేటికల్గా విజయం సాధిస్తారు. మరో మ్యాచ్ 7:30కి స్టార్ట్ అవుతుంది, జీటీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ టీం కూడా చాలా
స్ట్రాంగ్గా ఉన్నట్టుగా మనకి కనిపిస్తోంది ఒక సందర్భంలో. అంటే నిజానికి జీటీ చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్స్ ఉన్నారు, కానీ ఎందుకో సమష్టిగా అందరూ రాణించలేకపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శుభ్మన్ గిల్ని ఇంకా దురదృష్టం ఎక్కడో వెంటాడుతోందేమో లోపల. బహుశా అంటే రీసెంట్గా జరిగినటువంటి డెవలప్మెంట్స్ అన్ని అతని మీద ఏమైనా కొంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయేమో అనే పరిస్థితి కనిపిస్తోంది. మీరేమంటారు? డెఫినెట్గా మీరన్న చాలా మంచి ప్రశ్న, చాలా కీలకమైన ప్రశ్న కూడా. ఎందుకంటే గుజరాత్ లోపల బ్యాటింగ్కి ఏం ఇబ్బంది లేదు, బట్ అతను మెయిన్ మూల స్తంభమైన శుభ్మన్ గిల్ మీద అతను ఒత్తిడి ఉంది. ఎందుకంటే అతను T20కి వైస్ కెప్టెన్గా ఉన్నాడు. సడన్గా సంజు శాంసన్ మళ్ళీ రావడం, తర్వాత మొత్తానికి టీంలోనే లేకుండా పోవడం, అటు వైస్ కెప్టెన్సీ వదిలేస్తే టీంలో ఒక మెంబర్గా కూడా అవకాశం లేకపోవడం, అది అతన్ని డెఫినెట్గా ఆ ఒత్తిడి అనేది అతని మనసులో మస్తిష్కంలో ఉంటుంది. సో ఆ ఆలోచనతో మేబీ అతను ఆట కూడా మనం చూస్తున్నాం, ఆ T20కి సరిపడా గేమ్ ఆడట్లేదు. ముఖ్యంగా మనం చూస్తున్నాం అజింక్య రహానే కానీ, అటు రుతురాజ్ గైక్వాడ్ కానీ, అలాగే శుభ్మన్ గిల్ కానీ. అంటే వీళ్ళ స్థాయికి వీళ్ళు ఏంటంటే వీళ్ళు వన్డేలలో చాలా కుదురుకుని ఆడే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ T20 లోపల మొదటి బాల్ నుంచే మరి దాటిగా ఆడే ప్రయత్నం చేయాలి. ఈవెన్ రీసెంట్గా కూడా ఈరోజు మనం చూసాం అటు అజింక్య రహానే గేమ్ స్టైల్, మనం ఇంతకుముందు మనం నిన్న వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం రుతురాజ్ గైక్వాడ్ గురించి. సేమ్ అలానే ఆడాడు అతను కూడా. మేబీ అతను అరౌండ్ 22 balls 29 అట్లానే ఆడాడు. సో దట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ గేమ్ ఆఫ్ T20 లోపల మనకు ఒకరు గోడలో నిల్చొని ఇంకొకరు సహాయం చేయాల్సిన అవసరం లేదు. T20 లోపల ఎడాపెడా బాధనమే. అలాగే మోర్ దాన్ 10 runs సాధిస్తే కానీ అయినా ఇప్పుడు మీరు చూశారు ఎన్ని మ్యాచ్లో కూడా 220 runs అబౌవ్ చేసిన తర్వాత కూడా విజయం మీద మీకు గ్యారంటీ లేదు. కరెక్ట్. సో అలాంటి చేంజ్ చేసే జట్టు 260 అయినా చేంజ్ చేసేటట్టు కనిపిస్తుంది మనకు. సో పూర్తిగా బ్యాటింగ్ ట్రాక్స్, అలాగే బౌలర్లకు ఏమాత్రం అవకాశం లేకపోవడం, మరి అలాంటి టైం లోపల ముఖ్యంగా చూస్తే ఇక్కడ మీకు సాయి సుదర్శన్ ఉన్నాడు, సో టీంలోని గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. యాక్చువల్గా గ్లెన్ ఫిలిప్స్ కూడా చాలా మంచి అద్భుతమైనటువంటి బ్యాటర్ నిజానికి. బట్ సంహౌ ఎందుకో అతను లాస్ట్ వరల్డ్ కప్లో అంత అంటే భారీ ఇంపాక్ట్ అతను చూపించలేకపోయినాడు. బట్లర్ మాత్రం మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది కొంతవరకు. బట్లర్ విషయానికి వస్తే నేను చెప్తా. బట్లర్ లాస్ట్ 8 మ్యాచ్ అంటే T20 వరల్డ్ కప్ లోపల 8 matches లోపల అతను 87 runs చేశాడు. సో ఇక్కడ చూస్తే బ్యాంటన్ కానీ, అలాగే ఇప్పుడు ముఖ్యంగా మెయిన్గా వాళ్ళ మంచి మీరు గ్లెన్ ఫిలిప్స్ గురించి కరెక్ట్ సరైన అవగాహన మీరు అన్నది. ఎందుకంటే గ్లెన్ ఫిలిప్స్ అనేది అటు బ్యాటర్గా కాకుండా అటు పాదరసంలా అటు గ్రౌండ్ ఫీల్డింగ్ లోపల అద్భుతమైన క్యాచింగ్, అలాగే ఫీల్డింగ్లో కూడా ఎన్నో రన్స్ సేవ్ చేస్తూ ఉండే ప్లేయర్. గ్లెన్ ఫిలిప్స్ అని అటు హార్దిక్ పాండ్యా అట్లాంటి ప్లేయర్ వీళ్ళందరూ కూడా మ్యాచ్ని మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్న ప్లేయర్లు. అలాగే జాసన్ హోల్డర్ ఉన్నాడు, అలాగే కగిసో రబాడా చాలా కీలకమైన ప్లేయర్ ఉన్నాడు. అలాగే వాళ్ళకు బౌలింగ్లో కూడా వాళ్ళకి పెద్దగా నష్టం లేదు. బౌలింగ్లో చాలా కీలకమైన బౌలర్ ఉన్నాడు, వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన రషీద్ ఖాన్ ఉన్నాడు, కగిసో రబాడా. అలానే ఫిలిప్స్ కూడా తన ఇతోధికంగా బౌలింగ్ 2-3 ఓవర్లు బౌలింగ్ చేయగలుగుతాడు. సిరాజ్ కూడా ఏమి తక్కువ బౌలర్స్ ఏం కాదు. సిరాజుద్దీన్ ఈజ్ వెరీ వెరీ మంచి ఇంపాక్ట్ బౌలర్, చాలా కీలకమైన బౌలర్. బట్ సిరాజుద్దీన్ మరి ఎంత గొప్పగా మరి అవకాశం ఇవ్వడం లేదు. బట్ ఇంకోటి ఏంటంటే ఎందుకో అంటే గిల్ని చాలా గొప్ప కెప్టెన్గా ఇప్పటికే అంతా ప్రజెంట్ చేశారు, కానీ ఆన్ ఫీల్డ్ అతని ఫీల్డింగ్ చేంజెస్ కానీ, లేకపోతే ఫీల్డింగ్ పొజిషన్స్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా కొంచెం ఎక్కడో అంటే నాకు వ్యక్తిగతంగా నాకు ఎక్కడో కొంచెం సరిగ్గా లేదేమో అనేటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది యాక్చువల్గా. ఎగ్జాక్ట్లీ మంచి 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 మాట మాట్లాడారు. ఎందుకంటే ఒక ప్లేయర్ని తీసుకొచ్చి అతను 3 ఫార్మాట్లో ఆడతాడో లేదో తెలియదు, అతను 3 ఫార్మాట్లలో క్యాప్టెన్ చేయడానికి ప్రయత్నం చేశారు. సో అలాగే ఫిట్నెస్ ప్రభావం వల్ల అతను పక్కకు జరగడం, ఆ తర్వాత సంజు శాంసన్ T20 లోపల స్థానాన్ని బదిలీ చేసుకోవడం, అదంతా కూడా గిల్ని మానసికంగా ఇబ్బంది పెట్టిన విషయమే. సో ఇది ఒక్కటే కాకుండా అసలు గిల్ అడిగాడా నా క్యాప్టెన్సీ 3 ఫార్మాట్లు కావాలని? అసలు గిల్ సరైన వ్యక్తి, అతను టెస్ట్ చేశారా? అమాంతరంగా వన్డే కెప్టెన్ అద్భుతంగా వన్డే క్యాప్టెన్సీ చేస్తున్న రోహిత్ శర్మను పక్కకు పెట్టి గిల్లు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? సో అలాగే అంటే ఏదో జరిగింది, సంథింగ్ హ్యాపెండ్. ఏదో జరిగిన తర్వాత మాత్రమే అటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్, రవీంద్ర జడేజా వీళ్ళందరూ కూడా T20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం మనం చూసాం. ఈవెన్ టెస్ట్ మ్యాచ్ లోపల అసలు లాస్ట్ మ్యాచ్ అని తెలియకుండానే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. సో ఇవన్నీ కూడా గందరగోళమైన పరిస్థితులు కల్పించారు. సో అలాగే T20 లోపల కూడా మీరు అన్నట్టు ఎందుకు శుభ్మన్ గిల్ను అంత అంటే హైప్ చేశారో అర్థం కావడం లేదు. అంటే మేబీ అతనికి అవకాశం ఇవ్వచ్చు, అతను హీఈస్ అరౌండ్ 25-26 years. సో అతను తొందర వచ్చింది, అతను హాయిగా బ్యాటింగ్ చేసుకోవచ్చు కదా. అంటే ఇంకొక క్యాప్టెన్సీ బాధ్యత వహిస్తున్నప్పుడు తను హాయిగా బ్యాటింగ్ చేసుకోవచ్చు. ఒక ప్రొఫెషనల్ బ్యాటర్స్కి మీరు ఎన్నో సందర్భాల్లో మీరు అబ్జర్వ్ చేయండి, ధోని క్యాప్టెన్సీ వచ్చిన తర్వాత అతని బ్యాటింగ్ రికార్డ్ పూర్తిగా పడిపోయింది.
ధోని బ్యాటింగ్ ఫస్ట్ అంటే ఒక ప్లేయర్గా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతని యావరేజ్ కానీ అతని స్ట్రైక్ రేట్ కానీ అద్భుతంగా ఉంది. మీరు కావాలంటే చూడండి, స్టాట్స్ కూడా చూడండి. ఆ తర్వాత తన కంప్లీట్గా డిఫెన్సివ్ ఫార్మాట్, అంటే ఒక కెప్టెన్ అనగా ఇలా ఆడాలి అని ఒక ఇండియాలో కూడా ముద్ర పడిపోతుంది. అందుకే మనం మనం వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం, 3 ఫార్మాట్లలో 3 కోచ్లు ఉండొచ్చు, 3 కెప్టెన్స్ ఉండొచ్చు, దానికి నష్టమే ఉంది. ఎందుకంటే ఈ 3 ఫార్మాట్లు ఆడుతున్నప్పుడు దాదాపుగా ఒక 100 మంది ప్లేయర్లకు అవకాశం దొరుకుతుంది. సో 100 మంది ప్లేయర్ల లోపల మంచిగా ఆడుతున్నప్పుడు మరి వాళ్ళందరినీ కూడా మిక్స్ చేసి వరల్డ్ కప్ ఇచ్చేటప్పుడు కానీ పెద్ద కీలకమైన టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు మిక్స్ చేసి కీలకమైన ప్లేయర్లను పెట్టి ఆడించవచ్చు. సో అలాగే గిల్ అంత తొందర లేదు, గిల్ని చాలా తొందరపడి క్యాప్టెన్సీ చేశారు. అలాగే మీరు అన్నట్టు గిల్ క్యాప్టెన్సీ కూడా ఒక భారం ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ భారంతో అతను నేచురల్ గేమ్ అయినా స్ట్రోక్ ప్లే కూడా వెళ్ళిపోయింది. అంత అద్భుతంగా ఆడేవాడు అతను. మన షార్ట్ అంపుల్ ఆడినప్పుడు అది మిడాన్ మించి అద్భుతంగా ఆడేవాడు. అది అట్లాంటి షాట్స్ కూడా ఆడడంలో అతను భయపడుతున్నాడు. ఇప్పుడు అతను డ్రైవ్ ఆడేటప్పుడు భయపడుతున్నాడు. అతని ఆట లోపల మునుపటి ఆత్మవిశ్వాసం కనిపించట్లేదు. ఓకే, మీరు ఆర్ఆర్ని కనుక తీసుకుంటే కంపారిటివ్లీ చాలా మంచి మంచి ప్లేయర్స్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నారు. వాళ్ళకి వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు, అందరికంటే మించి లాస్ట్ మ్యాచ్లో అద్భుతమైనటువంటి పెర్ఫామ్ చేశాడు. అట్లాగే హిట్మేయర్ ఉన్నాడు. చాలా 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 మంచి మంచి ప్లేయర్స్ వాళ్ళకు కూడా ఉన్నారు. డెఫినెట్గా మీరు అన్న బౌలింగ్ ముఖ్యంగా విషయానికి వస్తే ముఖ్యంగా ఫారిన్ కంట్రీ ప్లేయర్లు చాలా కీలకమైన ప్లేయర్లు ఉన్నారు. అలాగే శామ్ కరణ్ ప్లేస్లో వచ్చిన దర్శన్ చెనుక, హీఈస్ ఆల్సో వెరీ గుడ్ ఆల్రౌండర్. అలాగే యశస్వి జైస్వాల్ ఓపెనర్ వాళ్ళకి, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్స్, అలాగే రియాన్ పరాగ్ ఉన్నాడు. అలాగే బౌలింగ్ విషయానికి వచ్చిన అటు రవీంద్ర జడేజా, అటు చెన్నై నుంచి రవీంద్ర జడేజా వచ్చాడు. బట్ రవీంద్ర జడేజా లాస్ట్ మ్యాచ్ లో కీలకమైన 2 వికెట్లు తీశాడు. చాలు 18 రన్స్ ఇచ్చి మాత్రమే 2 వికెట్లు తీయడం. అలాగే ఆండ్రూ బర్గర్ అద్భుతమైన బౌలర్, హీ కెన్ బ్యాట్ ఆల్సో, వెరీ యూస్ఫుల్ కాంట్రిబ్యూటర్. అలాగే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్. జోఫ్రా ఆర్చర్ అంటే T20 వరల్డ్ కప్ లో అంతగా గొప్పగా ఎగ్జాక్ట్లీ. మీరు సంజు శాంసన్ వేసిన బాల్స్ చూస్తే అసలు ఆ లెంత్ లో సంజు శాంసన్ ఈ మధ్య కాలంలో ఎవరు బౌలింగ్ చేయలేదు. సో సంజు శాంసన్ బీటెన్, సంజు శాంసన్ 2-3 సార్లు బీటెన్ అయిపోయిన తర్వాత అతని లోపల ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయింది. ఆండ్రూ బర్గర్ వేసిన అద్భుతమైన బాల్కి అటు బౌల్డ్ అవ్వడం చూసాం. మొదటి మ్యాచ్లో 6 రన్స్, సెకండ్ మ్యాచ్లో 7 రన్స్ అటు సంజు శాంసన్. సో ఇటు విషయానికి వస్తే మీరు రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఇస్ వండర్ఫుల్ బౌలింగ్ యూనిట్. అంటే రాజస్థాన్ రాయల్స్, అలాగే పంజాబ్, అలాగే ఢిల్లీ, ఈ 3 జట్టు కూడా, అలాగే మనకు ముంబైతో కలుపుకుంటే ఇవన్నీ జట్టు కూడా బౌలింగ్ చాలా దుర్భేద్యమైన బౌలింగ్, అలాగే అద్భుతమైన బ్యాటింగ్. సో కలకలాడుతున్నాయి ఈ 4 జట్లు కూడా. అంటే మనకు ప్లే ఆఫ్స్కు ఏ జట్లు వస్తాయో కొంచెం ఇంకొక 2-3 మ్యాచ్ల కంటే ముందే కూడా, మనం విశ్లేషణ కంటే ముందు కూడా మనం నిర్ణయించవచ్చు. ఓకే, అంటే దాదాపు ఇంకా అంటే ఇప్పుడు 10 మ్యాచ్లు కూడా ఇంకా అవ్వలేదు పూర్తిగా. కనీసం 15 మ్యాచ్లు అయిపోతే కొంతవరకు మనకి ప్రతి జట్టు కనీసం 3 మ్యాచ్లు ఆడితే కానీ మనకు ఒక అంచనాకు రావచ్చు, ఐడియా రాదంటే. మామూలుగా ముంబై ఎప్పుడు కూడా ఫస్ట్ 3, 4, 5 వరుస ఓడిపోయిన తర్వాత కానీ లాస్ట్లో పుంజుకునేది కాదు. అట్లాంటిది ఈసారి మొట్టమొదటిసారి గెలిచి తన యొక్క 14 సంవత్సరాల చెత్త రికార్డుని బ్రేక్ చేసింది, మొత్తానికి దాన్ని రేజ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ బాగా పుంజుకుని బాగా ఆడుతున్నట్టుగా మనకి కనిపిస్తోంది. కానీ అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ ద టీమ్స్ అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ సార్. ఎగ్జాక్ట్లీ అని నేను అనుకుంటున్నా. కన్సిస్టెన్సీ ఆఫ్ ద టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే ఎప్పుడైనా టీమ్స్ ఫర్దర్గా ఎంత మూవ్ అవుతాయని మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది. బట్ ఆర్ఆర్ని కనుక మనం చూసుకుంటే ఆర్ఆర్ చాలా బెటర్గా ఉంది నిజానికి. ఎగ్జాక్ట్లీ. ఆర్ఆర్ లోపల అన్నిటికంటే ముఖ్యంగా అరవీర భయంకరమైన ఓపెనర్స్ ఉన్నారు. అటు యశస్వి జైస్వాల్, అతను ఒక మనకు ఎట్లా అంటే అతను టెస్ట్ మ్యాచ్ లాగా, వన్డే మ్యాచ్ లాగానే అటు కుదురుకుంటూనే అతను రన్స్ చాలా ఇరువైపులా పరుగులు సాధిస్తాడు. అన్ని వైపులా పరుగులు సాధించగలిగే టెక్నిక్ ఉన్న బ్యాటర్ అతను యశస్వి జైస్వాల్. అలాగే మీకు వైభవ్ సూర్యవంశీ గురించి తెలుసు, 35 బాల్స్లోనే 100 చేశాడు లాస్ట్ సీజన్ లోపల. సో ఇదే జట్టుతోటి. సో ఇక్కడ చూస్తే వైభవ్ సూర్యవంశీని ఆపడం, నిలువరించే లాస్ట్ మ్యాచ్లో 50 చేశాడు. అతను నిలువరించడం చాలా కష్టంగా ఉంది. ఇలా ఈజ్ లుకింగ్ లైక్ ఏ ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్. అంటే ఒక చాలా అది 15 ఇయర్స్లోనే ఇంత ఎక్స్పీరియన్స్ సంపాదించాడు అంటే అది నిజంగా అటు వినడానికి అలాగే చూడడానికి ఆశ్చర్యంగా కలుగుతుంది. అతని దగ్గర అతని అమల పొదలో అన్ని షాట్లు ఉన్నాయి. అటు ఫైన్ లెగ్ మించి ఆడతాడు, లాఫ్ట్ షాట్ అద్భుతంగా ఆడతాడు. అలాగే రియాన్ పరాగ్, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్. నేను మీకు చెప్తాను, భవిష్యత్తులో రియాన్ పరాగ్ వెరీ కీలకంగా మారబోతాడు ఇండియన్ క్రికెట్కి. హీఈస్ ఎ వెరీ గుడ్ ఆఫ్ స్పిన్నర్, అలాగే గుడ్ ఫీల్డర్, అలాగే ఎక్స్ట్రాడనరీ బ్యాటింగ్. అతని దగ్గర చాలా బ్యూటిఫుల్ బ్యాటింగ్ ఉంది. మీరు రియాన్ పరాగ్ వన్డే ఆడాడు, T20 ఆడాడు. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్గా కూడా అతను చాలా చక్కగా రాణించాడు. లాస్ట్ మ్యాచ్లో చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నాడు, మ్యాచ్ గెలవడానికి కారణమైనాడు. అతని రియల్ క్రికెట్, అతను ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నప్పుడు అతను చూడడానికి మనకి కళ్ళు సరిపో. అంత మంచి బ్యాటర్ రియాన్ పరాగ్.
ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్, అందుకే అతను క్యాప్టెన్సీ చేశారు. బట్ ఈజ్ వెరీ వెరీ సింపుల్గా క్యాప్టెన్సీ చేస్తున్నాడు, అంత పెద్ద ఒత్తిడిని తీసుకోవట్లేదు. ఈజ్ వెరీ కూల్ అండ్ కూల్ క్యాప్టెన్ లాగా కనిపిస్తున్నాడు. అతను హైదరాబాద్ టీంకి ఫస్ట్ రిప్రజెంట్ చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళేటువంటి ప్లేయర్. మనం దగ్గరగా ఇక్కడి నుంచి మనం అతను చూసాం, అతని బ్యాటింగ్ ఎట్లా ఉంటుంది, లేకపోతే అతని బౌలింగ్ ఎట్లా ఉంటుంది, అది కెపాసిటీ ఎలా ఉంటుంది అనేది మనం చూసాం. బట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ యాజ్ ఎ కెప్టెన్. మీరు చెప్పినట్టుగా చాలా బాగా చేస్తూనే ఉన్నాడు. బట్ అట్ ద సేమ్ టైం ఆల్రౌండర్స్కి విషయానికి కనుక వస్తే మీకు సో రియాన్ పరాగ్, రవీంద్ర జడేజా, దార్శన్ శనక ముగ్గురు మాత్రమే ప్రధానమైనటువంటి ఆల్రౌండర్స్ దాంట్లో ఉన్నారు. శనక ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఫామ్, యాజ్ రీసెంట్గా కూడా మనం చూసాం. రియాన్ పరాగ్ ఎట్టకు మంచి బ్యాట్స్మనే కాబట్టి వాళ్ళ రవీంద్ర జడేజా ఎప్పుడు తక్కువ చేసింది లేదు ఏ మ్యాచ్లోనూ. ఎస్, తన శక్తి మేరకు అతను అద్భుతంగా పెర్ఫామ్ చేసేటటువంటి మనిషి. కాబట్టి ఈ మ్యాచ్ కూడా బాగా హోరాహోరీగా సాగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే జీటీ చాలా ఈజీగా సకంబ్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్గా ఈ మ్యాచ్లో కూడా రాజస్థాన్ రాయల్స్కే నేను మొగ్గు చూపుతాను. బట్ మేబీ అది ఒక్కొక్కసారి మన ఆలోచనలు తలకిందులు అవుతున్నాయి. ఎందుకంటే చెన్నై వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మనం మొదటి మ్యాచ్లో మనం అనుకున్నాం చెన్నై జట్టు చక్కగా ఉంది, సీనియర్స్తో ఉంది, ధోని లేకపోయినా కూడా మంచిగా ఉంది అనుకున్నాం. బట్ చెన్నైని ఓడగొట్టారు రాజస్థాన్ రాయల్స్. బట్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. 200 అంటే వాళ్ళ స్వంత ఎక్కడ అంటే మనం ఏ విధంగా అనుకోలేదు, ఎక్కడ కూడా చెన్నై ఓడిపోతుందేమో అనుకోలేదు. చాలా చక్కని బౌలింగ్ చేశారు. అటు జోఫ్రా ఆర్చర్ కానీ అటు బర్గర్ కానీ అద్భుతమైన బౌలింగ్ చేసి అటు మరి వాళ్ళని బ్యాక్ ఫుట్ మీద పంపించారు. సో వాళ్ళను ఓడించారు. సో ఈ మ్యాచ్ చూస్తుంటే అంటే వాళ్ళకి ఒక ఇద్దరు ముగ్గురు మనకు ఆల్రౌండర్ సరిపోతారు. దర్శన్ శనక సరిపోతాడు, అలాగే ఆండ్రూ బర్గర్ కూడా హీ కెన్ బ్యాట్, అలాగే మనకు రవీంద్ర జడేజా, రియాన్ పరాగ్ ఈ సరిపోతుంది. రియాన్ పరాగ్ కూడా ఈ కెన్ బౌల్ 2-3 overs ఈ కెన్ బౌల్ ఆల్సో. ఎప్పుడన్నా వికెట్ పడిపోయిన తర్వాత 1 over 2 overs ఈజీగా వేయగలుగుతాడు. అలాగే రవీంద్ర జడేజా కూడా చాలా కీలకం, తనకు ఇష్టమైన తన జట్టుకు వచ్చేసాడు. సో అతను లాస్ట్ మ్యాచ్లో కూడా చక్కగా రాణించాడు. మరి బ్యాటింగ్ విషయానికి వస్తే బ్యాటింగ్ రవీంద్ర జడేజా వరకు వచ్చింది అంటే మేబీ అతను కూడా కనీసం ఒక 10 బాల్లలో 10 balls లోపల 20 runs చేయగలిగే సామర్థ్యం ఉంది. హీ కెన్ ప్రూవ్ ఇట్. ఎందుకంటే కొద్దిగా రిఫ్రెష్ ఉంటాడు. ఇంతకుముందు చెన్నైలో ఉన్నప్పుడు అతను మేబీ అందరితో పాటు అతను ఉన్నాడు, కానీ ఇక్కడ వచ్చేసరికి అతనికి ఒక వాల్యూ దొరుకుతుంది, ఒక రెస్పెక్ట్ దొరుకుతుంది. కరెక్ట్. సో డెఫినెట్గా దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా రవీంద్ర జడేజాకు ఉంటుంది. సార్ కాబట్టి ఈ మ్యాచ్ కూడా కొంత హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. డెఫినెట్గా జీటీ ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ వాళ్ళు ఓడిపోయి ఉన్నారు, పైగా దే లాస్ట్ బ్యాడ్లీ అని అనుకోవడానికి లేదు, కానీ దే లాస్ట్ ఆల్మోస్ట్ ఛాన్స్ ఉండే, మంచి ఛాన్స్ ఉండి దాన్ని వదిలిపెట్టేస్తారు. కాబట్టి వాళ్ళ కొంత మానసికమైనటువంటి ప్రెషర్ డెఫినెట్గా టీం మీద ఉండేటటువంటి అవకాశం స్పష్టంగా మనకి కనిపిస్తుంది. సరే, మొత్తం మీద ఇవాళ 2 మ్యాచ్లు కూడా చాలా అద్భుతంగా సాగే అవకాశం ఉంది. అటు ముంబై వర్సెస్ ఢిల్లీ, ఇటువైపు జీటీ వర్సెస్ ఆర్ఆర్ 2 మ్యాచ్ల కోసం కూడా అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2 కూడా చాలా మంచి మ్యాచెస్, మంచి ప్లేయర్స్ ఉన్నారు. వ్యక్తిగతంగా మనం వాళ్ళని బాగా వాచ్ చేసేటటువంటి అవకాశం మనకి లభిస్తుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి